నమస్తే, మీరు చూస్తున్న దేశం కోసం రైతు. అయితే ఈరోజు మనం వచ్చేసి మనకు చూసినట్టయితే హైదరాబాద్లోనే మనకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అతిపెద్ద జీవాల మార్కెట్ ఏదైనా ఉందంటే మనకి ప్రతి ఒక్కరికి తెలుసు, జియాగూడ అని. ఆ మార్కెట్కి మనం ఈరోజు రావడం జరిగింది. నెక్స్ట్ మనకి బక్రీద్ ఫెస్టివల్ కూడా ఉంది. ఈ ఒక్క ఫెస్టివల్ కాకుండా చాలా రకాలైనటువంటి అవసరాలకి ఇక్కడైతే మనకు జీవాలు అనేవి అందుబాటులో ఉంటాయి. ఎక్కడి నుంచి ఈ యొక్క జీవాలు అనేవి వస్తుంటాయి, తర్వాత ఏ రోజులో ఇక్కడ మనకు జీవాలు అందుబాటులో ఉంటాయి అంటే రేట్లో చూసినట్టయితే మనకు ప్రతిరోజు మనకు రేట్లు అనేవి మారుతూ ఉంటాయి. మార్కెట్లో డిమాండ్ను బట్టి, మటన్ కాస్ట్ను బట్టి రేట్లు అనేది చేంజ్ అవుతుంటాయి. కాబట్టి ఒక్కసారి ఒకే విధమైనటువంటి రేట్లు ఉండవు. మరి తిరుపతి యాదవ్ గారు ఇక్కడైతే మరి చాలా సంవత్సరాలుగా మనకు మేకలను కానీ, తర్వాత గొర్రెలను కానీ, గొర్రెపొట్టేలు కానీ చాలామందికి ఇస్తున్నారు. వారి ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, హలో తిరుపతి. నా పేరు తిరుపతి యాదవ్. ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నా. ఓకే, ఈ మార్కెట్ వచ్చేసి చాలా పురాతనమైన మార్కెట్. ఈ మార్కెట్కు ఇది హైదరాబాద్ నడిమొడ్డున ఉంటుంది జియాగూడ. ఈ మార్కెట్కు ప్రపంచ దేశాల నుంచి కూడా వీడికి సరుకు రావడం జరుగుతుంది. మనకు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుంచి మరి ఇతర దేశాల నుంచి క్రాస్ బ్రీడ్ తీసుకున్నటువంటి సరుకు కూడా ఎక్కడ దొరకని సరుకు మనకు ఈ మార్కెట్లో దొరకడం జరుగుతుంది. ఓకే సరే, అంటే ఈ మార్కెట్ అనేది మనకు ప్రతిరోజు ఉంటుందా, ఏ రోజులు స్పెషల్ ఉంటుంది? ఈ మార్కెట్ మనకు ప్రతిరోజు ఉంటుంది, 360 రోజులు నడుస్తుంది. కాకపోతే ఈ మార్కెట్కు శుక్రవారం, మంగళవారం రోజున చాలా ఎక్కువ జీవాలు, అంటే మినిమం 20,000 నుంచి 30,000 జీవాలు, అంటే మేకలు కానీ, గొర్రెలు కానీ, పోతులు కానీ అన్నీ కలిపి ఒక 20,000 నుంచి 30,000 వరకు ఈ మార్కెట్కు రావడం జరుగుతుంది. ఓకే, ఈ మార్కెట్ కూడా మనకు మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, అటు ఆంధ్ర కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు నుంచి వచ్చేసి ఇక్కడ వ్యాపారులు సరుకు తీసుకొని పోయి అక్కడ రీసెల్లింగ్ చేసుకోవడం జరుగుతుంది. అచ్చా, అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ అమ్మడం జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చినటువంటి సరుకు ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి మోండదారుల దగ్గర నుంచి వాళ్ళు కొనడం జరుగుతుంది. ఇక్కడ మోండదారులు వాళ్ళు పెద్ద పెద్ద సేట్లు ఉంటారు, వాళ్ళతోటి మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వ్యాపారులు తీసుకెళ్లడం జరుగుతుంది. ఓకే, మనకు చాలా రాష్ట్రాల నుంచి వస్తాయి కదా, బాగా డిమాండ్ ఉన్న బ్రీడ్ ఏ స్టేట్ నుంచి ఉంటుంది ఇక్కడ మనకు? ఇప్పుడు మన రాష్ట్రాన్ని కావచ్చు, మన దేశంలో ఇప్పుడు ఏకదాటిగా నడుపుతున్నటువంటి ఏదైనా ఉన్నది అంటే ఝాన్సీ ఒకటి, దాని తర్వాత ఎంపీ, ఈ 2 రాష్ట్రాలు మాత్రం అంటే రాజస్థాన్. ఓకే, ఈ 3 రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి సరుకు సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కవరప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పొట్టేళ్ల విషయానికి వస్తే మహారాష్ట్ర, ఈ 3-4 రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి సరుకు ఇప్పుడు మన దేశం మొత్తం సప్లై కావడం జరుగుతుంది. అవి రాకపోతే మనకు మళ్ళీ కూడా ఈరోజు రేటు విపరీతంగా ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అవి వచ్చేటి ఇప్పటికీ మామూలుగా ఇప్పుడు పొట్టేలు 900 పైన నడుస్తుంది, మేకపోతు 900 పైన నడుస్తుంది కేజీ. మరి అదేవిధంగా ఇక్కడ మేక వచ్చేసి 600 నుంచి 700 మధ్యలో నడుస్తుంది, గొర్రె వచ్చేసి 550 నుంచి 600 మధ్యలో నడుస్తుంది. ఇది కేజీకి అంటే లైవ్ వెయిట్ ఉంటుందా లేకపోతే? లేదు, మా దగ్గర లైవ్ వెయిట్ ఉండదు. మోండదారులు ఏం చేస్తారంటే ఇట్లా చేయి పెట్టేసి ఇట్లా దీన్ని పరకాయించేసి. ఓకే, ఇప్పుడు ఇది ఎంత వెయిట్ ఉండొచ్చు? ఇది వెయిట్ వచ్చేసి 16 కేజీల నుంచి 17 కేజీల మధ్యలో ఉంటుంది. ఓకే, దాని బట్టి వెయిట్ వచ్చేసి 35 నుంచి 36 కేజీల మధ్యన ఉంటుంది. అయితే ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఒక చిన్న విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే మనకు వచ్చేటటువంటి లైవ్ వెయిట్లా మనకు మాంసం వచ్చేసి సగం వరకే రావడం జరుగుతుంది. ఓకే, లైవ్ వెయిట్ చూస్తే దాంట్లో 50% మనకు 50% వేస్టేజ్ అవుతుంది, 50 to 60% వేస్టేజ్. అవును, అయితే మీరు ఒక 2-3 బ్రీడ్ చెప్పారు కదా, రేట్ ఎట్లుంటాయి మనకు? అవి మారుతూ ఉంటాయా లేకపోతే ఎట్లా ఉంటాయి? రేట్లు మార్కెట్కు సరుకు చాలా ఎక్కువ వచ్చినప్పుడు రేట్లు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. మార్కెట్లోకి సరుకు తక్కువ వచ్చినప్పుడు రేటు చాలా మినిమం 900 నుంచి 1000 రూపాయల మధ్యలో ఖచ్చితంగా పొట్టేలు పోతూ 600 నుంచి 700 మధ్యలో గొర్రె మేక. అయితే ఇప్పటిదాకా నేను మామూలుగా ఒక మోండదారు దగ్గరకు వెళ్తే అతను ఏం చెప్పిండంటే, మీరు అంటే ఉన్న రేట్లు ఈరోజు ఉన్న రేట్లో చెప్తారు,
తర్వాత మామూలు బేరగాళ్ళు వచ్చి అంటే కొనే వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతుంటారు. అంటే రేట్లు అనేటివి మారే అవకాశాలు అంటే ఇవి మెయిన్ సరుకు మీదనే డిపెండ్. సరుకు వచ్చేటటువంటి సీజన్ మీద ఏమైనా చేంజ్ అవుతుందా మనకు సీజన్ రేట్లు చేంజ్ అవుతాయి. పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు మేకకు, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో మేకకు డిమాండ్ ఎక్కువ. వాడు 1,00,000 పోయినా సరే లక్షణంగా ఒక మేకను కోసి పెళ్లి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అవును. దానివల్ల ఈరోజు ఈ మేకకు డిమాండ్ పెరగడానికి కారణం ఏంటి అంటే వాడు మనకు అది గొర్రె పొట్టేలైనా మేకపోతైనా ఏది పోయాడు, ఓన్లీ మేక పోయాల్సిందే పెళ్ళికి అనే ఉద్దేశంతో పోస్తాడు కనుక మనకు పెళ్ళిళ్ళ సీజన్లో మేక రేటు విపరీతంగా 800 నుంచి 900కి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మనకు లోకల్ మేకలు ఉంటాయి కదా, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, మన ఆంధ్ర కావచ్చు, అంటే కొంచెం అంటే వాటిని బాగా ఇష్టపడుతుంటారు టేస్ట్ పరంగా. కానీ ఈ ఎట్లా ఉంటుండొచ్చు మనకు? అయితే తీసుకున్న కస్టమర్లు ఉంటారు మీ దగ్గర. వాస్తవానికి చెప్పాలంటే మన తెలంగాణలో జంగల్ తక్కువ ఉంటుంది, ఇండ్ల కాడ పెంచుకునేటటువంటి అవకాశం మన మేకలు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం మేకలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి మేకలు ఆ రాష్ట్రానికి ఫేవరెట్. అవును. మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేకలు మన రాష్ట్రానికి ఫేవరెట్, మనకు ఫేవరెట్. ఎందుకు అని అడగొచ్చు. మన రాష్ట్రంలో పెంచేటటువంటి మేకలు ఏవైతే ఉన్నావో మన మేకలు చాలా తక్కువ. అర్థమైందా? ఎందుకు అని అడగొచ్చు. అంటే మన దగ్గర కష్టం చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు, జంగల్ తక్కువ ఉన్నది, మేపడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. అదే ఇతర రాష్ట్రాలలో మీరు మొదలుకుంటే ఏముంటుంది అంటే అక్కడ జంగల్ అంటే ఎంపీ వచ్చేసి మధ్యప్రదేశ్ వచ్చేసి లాస్ట్ బార్డర్ ఎంపీ వచ్చేసి మీ ఆ ఏరియాలో ఏమవుతుందంటే మీకు అక్కడ రైతులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మేకల్ని. నువ్వు అదే వచ్చేసి ఇక్కడ రాజస్థాన్ వచ్చేసి అది పాకిస్తాన్ బార్డర్, ఆ జంగల్ దగ్గర ఉంటుంది కనుక అక్కడ మేపుకోవడానికి ప్రదేశం చాలా పెద్ద ఉంటుంది కనుక అక్కడ రైతులకు అది చాలా అంటే బార్డర్కు ఉన్నటువంటి రాష్ట్రాలల్లో ఈ జీవాలు వీళ్ళు ఏమనుకుంటారంటే అవి మన ఏమంటారు దీంట్లోని బాయిలర్ కోళ్ళు అంటారు. అంతా లేదు, ఇవి కూడా నాటే అక్కడ ఆకులు చెట్లు మేత మేసే పెరుగుతాయి. కాకపోతే అక్కడ విశాలమైనటువంటి బార్డర్ అంటే దేశ బార్డర్ కనుక అక్కడ విశాలమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి కనుక రైతులకు అక్కడ అనుకూలంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు అంటే ఇంటికి 500, 1000 అంటే ఎంత 500 నుంచి 1000 మేకలు ప్రతి ఇంటికి. గొర్రెలు కూడా 500 నుంచి 1000 అంటే పెద్ద పెద్ద ఫామ్స్ ఉంటాయి వాళ్ళకు. వాళ్ళు కూడా జంగల్నే మేపుతారు. దానివల్ల మనకు అది కొంచెం రేటు తక్కువ పడడం జరుగుతున్నది. అయితే మనకి గొర్రెలో కాపుని తర్వాత మేకల్లో కానీ అంటే బాగా వెయిట్ వచ్చే మనకు ఎక్కడి నుంచి వస్తుంటాయి? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే మనకు ఎక్కువ వెయిట్ వచ్చేసి రాజస్థాన్, అజ్మీర్, అది మన జమ్మూ కాశ్మీర్ ఏరియా నుంచి మన రాజస్థాన్లో ఉండేటటువంటి మేకలు చాలా వెయిట్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అవి ఎంత వస్తాయంటే మినిమమ్ లైవ్ వెయిట్ వచ్చేసి అంటే 150 కేజీలు లైవ్ వెయిట్. అంటే 50 కేజీల నుంచి 70 కేజీలు వచ్చేటటువంటి మేకలు కూడా రాజస్థాన్ ఆ ఏరియాలో, రాజస్థాన్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్, అజ్మీర్ మేకలు అని అంటారు. అజ్మీర్ మేకలు లైవ్ వెయిట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటాయి. అవి అంటే లైవ్ వెయిట్ 150 కేజీలు వస్తాయి. నేను ఎప్పుడైనా సరే అందులోపల 70 నుంచి 80 కేజీల మటను వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది పెద్దగా మేకలలో అయితే. అదే మీరు అంటే పోతరాల్లో కూడా అక్కడే పెద్ద ఉంటాయి. ఇక్కడ రాజస్థాన్, అజ్మీర్. రెండవది గొర్రెలు వచ్చేసి మనకు ఎంపీ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద గొర్రె ఎక్కడన్నా దొరుకుతుంది అంటే ఎంపీ. ఈ ఎంపీ గొర్రెల ఇవి వచ్చేసి 70 కేజీల నుంచి 80 కేజీలు మటను, 150 కేజీలు లైవ్ వెయిట్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సార్ మీ దగ్గర మామూలుగా ఎక్కడి నుంచి వస్తారంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే వాళ్ళు తీసుకుంటారు కదా, తీసుకెళ్లే వాళ్ళు ఏ ప్రాంతం నుంచి ఎక్కువ వస్తుంటారు ఇక్కడ నుంచి తీసుకోవడం? వీళ్ళు వచ్చేసి ఈయనది ఆంధ్రప్రదేశ్, మన మీ జిల్లా వచ్చేసి పశ్చిమ గోదావరి, చెరుకువాడ వీళ్ళది. ఈయనది వచ్చేసి పాలకొల్లు, ఈయనది వచ్చేసి మన ఈస్ట్ గోదావరి, ఈయనది కూడా పశ్చిమ గోదావరి, పాలకొల్లు నుంచి వచ్చిండు. ఈయనది వచ్చేసి ఈస్ట్ గోదావరి, సకినేటిపల్లి. వీళ్ళు దుకాణదారులు అంటే వీళ్ళు మటన్ షాపులల్లో కోసి అమ్ముకునేటటువంటి వ్యక్తులు. వీళ్ళు మన దగ్గరికి వస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వారానికి 50 నుంచి ఒక 70 జీవాలకు వస్తాడు అతను. ఈయన
అంటే ట్రాన్స్పోర్టింగ్ మొత్తం ఓకే. ఇక్కడ ఉన్నటువంటి దుకాణదారులకు ఈయన ట్రాన్స్పోర్టింగ్ ఏజెంట్ ఈయన. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తారు ఈ మొండాకి 12 సంవత్సరాలు అవుతుంది. ఏమేమి తీసుకెళ్తారు వచ్చినప్పుడు? మేకలు గొర్రెలు. వారంలో ఎన్నిసార్లు వస్తుంటారు? వారు ఇంతమంది అయితే వచ్చేవాళ్ళు వారం 2 సార్లు వచ్చేవాళ్ళు. ఎట్లా ఉంటుంది మళ్ళీ మార్కెట్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది? ఈ సంతే అనుకూలంగా ఉంటుంది. ఇక స్పెషల్గా ఇక్కడ ఎట్లుంటుంది తిరుపతి యాదవ్ దగ్గర? బాగుంటుంది. ఏ రేట్లు ఇస్తుంటాడు మంచిగా? మాకు అనుకూలంగా మేము అనుకూలంగా ఉంటేనే కొనుక్కుంటాం, అయితే కొనుక్కుంటాం. అంటే మీరు అంటే మామూలుగా ఇక్కడ యానిమల్స్ అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారా ఎట్లా మళ్ళీ మీరు? ఉన్న సొరగంతా కూడా ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఓకే. అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడే ఉంటారా లేకపోతే మిమ్మల్ని తీసుకొస్తారా? అక్కడి నుంచి వీళ్ళందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ సరుకు కొనుక్కున్న తర్వాత ఇక్కడ వ్యాపారం మొదలెట్టిన తర్వాత ఓకే ఓకే అనుకూలంగా బాగుంటుంది. ఎన్ని తీసుకెళ్తుంటారు మళ్ళీ మీరు వెహికల్? వారానికి 250 అంటే మీ వెహికల్ అన్నీ వస్తాయా? పడతాయి. ఆ. ఎవరు ఇచ్చినా సరే వేసుకెళ్తాం. ఈ నెక్స్ట్ బక్రీద్ ఫెస్టివల్ వస్తుంది కదా, అంటే మీ దగ్గర ఎక్కువగా పొట్టేళ్ళు కనిపిస్తున్నాయి నాకు. అంటే మామూలుగా బక్రీద్కి ఎక్కువ ఏవి పోతుంటాయి? బక్రీద్కి వచ్చేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మన తెలంగాణ పొట్టేళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల తెలంగాణ పొట్టేళ్ళు చాలా తక్కువ, ఎందుకంటే కష్టపడే వ్యక్తులు తక్కువ అవుతున్నారు, మేపే వాళ్ళు తక్కువ అవుతున్నారు. దీనివల్ల కొంచెం మార్కెట్ తెలంగాణ పొట్టేళ్లకు రేటు చాలా ఎక్కువ ఉంటుంది. లైవ్ వెయిట్ ఇప్పటికే 500 నుంచి 550 నడుస్తుంది. పొట్టేల్ మాంసం తెలంగాణ పొట్టేల్ మాంసం వచ్చి 1000 రూపాయల కేజీ నడుస్తుంది. మనకి ఇప్పుడు డామినేట్ చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫెస్టివల్ డామినేట్ చేసేటటువంటి తెలంగాణ సరుకు ఏదన్నా ఉన్నదంటే మనకు అనంతపురం సరుకు బాగుంటుంది. అనంతపురం, గుంటూరు, ఒంగోలు జిల్లాలో సరుకు బాగుంటుంది. వైట్ తెల్ల పొట్టేలు వస్తుంది, నెల్లూరు పొట్టేలు అంటాం. నెల్లూరు అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ గుంటూరు, పెనుగొండ సైడ్ నుంచి వచ్చేటటువంటి పొట్టేళ్ళు. ప్లస్ ఇంకా ఎక్కువ డామినేట్ చేయాలంటే చిలకలూరుపేట, ఇంకా ఎక్కువ డామినేట్ చేయాలంటే మన మహబూబ్నగర్ పిల్ల, ఇంకా ఎక్కువ డామినేట్ అన్నిటికంటే ఎక్కువ డామినేట్ అంటే అనంతపురం జిల్లా. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతులు వాళ్ళు మినిమం అంటే ప్రతి రైతు మినిమం 200 నుంచి 500 పొట్టేళ్ళు పెంచుతారు వాళ్ళు ఖచ్చితంగా. ఇక్కడ అనంతపురం జిల్లాలో కనుక అనంతపురం పొట్టేళ్ళు మనకు రాకపోతే మన తెలంగాణ పొట్టేళ్ళ మీద ఆధారపడితే మాత్రం ఖచ్చితంగా 1200 కేజీ 1200 పొట్టేల్ మాంసం అమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనకు అక్కడి నుంచి రావడం అదొకటి ఫెస్టివల్ అవుతుంది. ఎంపీ నుంచి మేకపోతులు, మన మేకపోతులు అయితే దొరకవు, ఎంపీ నుంచి వచ్చేటటువంటి మేకపోతులు ఖచ్చితంగా మన రాష్ట్రంలో జరుపుకునేటటువంటి ఈ యొక్క ఫెస్టివల్కు వాళ్ళు చాలా సహకరిస్తారు. మరి ముస్లిమ్స్ వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. రైట్.